ఇప్పుడు నాకు 7th మంత్ అయితే స్టార్ట్ అయింది. సో అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. నిద్ర చేసి రావాలి కదా అందుకే. బిఫోర్ దట్ నేను మీషో నుంచి ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. మీకు కూడా ఏమైనా యూజ్ అవుతుందని షేర్ చేసుకుంటున్నాను. స్టెయిన్లెస్ స్టీల్ చాపింగ్ బోర్డ్. ఇది మల్టిపుల్ వేస్ లో మనం యూజ్ చేసుకోవచ్చు. నేను ఆర్డర్ చేసుకునింది 32x36 సెంటీమీటర్స్. మీకు కావాలనుకుంటే ఇంకా బిగ్ సైజ్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఈ ప్రోడక్ట్ నాకు 246 అలా పడింది. మీకు కూడా కావాలనుకుంటే లింక్ అని కామెంట్ చేసేయండి. నేను బీట్రూట్ ఫ్రై కోసం ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను. బిఫోర్ మేము ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్ యూజ్ చేసే వాళ్ళం. ఇది చేంజ్ చేయడానికి అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. యూస్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ అవాయిడ్ చేయండి. హెల్త్ కి మంచిది కాదు. నార్మల్ గా వెజిటేబుల్స్ కట్ చేసాక మనం వేరే ప్లేట్ లో షిఫ్ట్ చేసుకొని అందులో నుంచి కర్రీలో వేసుకుంటాం. బట్ ఇదే మనకి ప్లేట్ లాగా ఉంటుంది కాబట్టి ఇందులోనే కట్ చేసి ఇందులో నుంచి హ్యాపీగా షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇందులోనే మనం కంఫర్టబుల్ గా చపాతీ పిండి కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే ప్లాస్టిక్ ఇంకా వుడ్ యూస్ చేసినప్పుడు క్లీన్ చేసేటప్పుడు ఏమన్నా వాటర్ అవి తడి అలానే ఉంటే బ్యాక్టీరియా పట్టేస్తుంది. బట్ ఇందులో అలాంటి ప్రాబ్లమే ఉండదు. స్టీల్ కాబట్టి వాటర్ ఉండదు, ఈజీగా డ్రై అయిపోతుంది. బ్యాచులర్స్ కి మల్టీపర్పస్ గా ఈ ప్రోడక్ట్ బాగా యూజ్ అవుతుంది. ఇందులో చపాతీ మిక్స్ చేసుకోవడమే కాకుండా చపాతీ రోలింగ్ కూడా చేయొచ్చు. ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. రాగానే బుడ్డి ఫెలోతో ఆడుకోవడం స్టార్ట్ చేసేసాను. చాలా మిస్ అయ్యాను ఇన్ని డేస్. యూట్యూబ్ షర్ట్ వేసుకుని మరీ తిరుగుతున్నాడు. నెక్స్ట్ ఇన్స్టాగ్రామే అనుకుంటా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. బై బై.